డిస్టర్బ్ చేయకండి. బాన్స్వాడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ రోజున బాన్స్వాడలో ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రి గారు పోచారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ శంకర్ గారు, అలాగే బాలరాజు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇక్కడ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆలస్యమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి, అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం, అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల ఇక అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం. అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి. సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. ఈ రోజున నేను కూడా వస్తూ పేపర్ చూశాను. అంటే నాయకులు, అంటే మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి కాకు చేసి కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపనుకున్నట్టుగా, ఏదో పోతున్నట్టుగా రోజు మళ్ళీ ఎప్పుడు రావాలి ఏదో కింద వాళ్ళ ఆశలు అనేది అడియాసలు మళ్ళీ అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ చూసాను, ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు, 15,000 చెప్పి 12,000 ఇస్తా ఉన్నారు, రైతు భరోసా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే, నేను అసెంబ్లీ చెప్పినా మళ్ళీ చెప్పాను, ఎప్పుడే కానీ ప్రజలు ఇవ్వడం జరిగితే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు అవుతుంది. ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పేటువంటి వాకా పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వెల్లవేస్తూ ఉన్నారు. ఒకటే, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అందులో ప్రధానంగా ఇంచుమించుగా అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, ఇంధన మేలు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,500 యొక్క పాస్వర్డ్ మంజూరైనాయి. ఇట్లా ఒక్కోటి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 21,000 కోట్లు కూడా జరిగింది. మరి ఈరోజు రైతు భరోసా కూడా మొన్ననే క్యాబినెట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఉండి కూడా 7,20,000 కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ సంస్థల 80,000 కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి 64 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద ప్రాంతాలు కట్టిన నాగార్జున కావచ్చు, శ్రీశైలం కావచ్చు, చాలా అయినా కూడా కేవలం 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 జూన్ 2014 ఈ రాష్ట్రం యొక్క అప్పు నుండి కేవలం 65,000 కోట్ల ప్రజలు ఉండేది, లెస్ దాన్ 70 క్రోర్స్. సంవత్సరానికి ఆ అప్పు పైన కంటిన్యూ ఉండి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల అప్పు 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు ఉంటే ఈఎంఐస్, అందులో చూడేసి నెలకు 6,500 కోట్లు కట్టాలి. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా
10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏవి కూడా అమలు కాదు, ఏవి కూడా అమలు కాలేదు. అట్లాగే అమలు కాదు. ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా, దళిత 3 ఎకరాల భూమి అయినా, నిరుద్యోగ వృత్తి అయినా, ఇట్లా చాలా మాటలు చెప్పారు. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ, రైతుకు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి, అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు తడిసి మోపడై వడ్డీగా జరిపోయింది. రెండవ పర్యావరణానికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం 500 మంది రైతులకి, అది కూడా 5 సంవత్సరాల చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాము. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అంటే ఆధారంగా అవాస్తవాలు బలవహించే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి, ఒకటిగా రెండు. రెండవది, పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. ఒకనాడు మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కు వెళ్ళే పరిస్థితి లేకుండే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అవుతే గేట్ నుంచి బయటకు వచ్చేది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటి దినాలు సెక్రటరీలకు ఎమ్మెల్యేలో పోయే పరిస్థితి ఉండే, ఎంట్రీకి అవకాశం లేకుండే. ఈ రోజున సగటు పౌరుడు, సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు, జరుగుతాం. అంటే దుర్మార్గమైన అరాచక పాలన జరిగింది, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది గడిచే 10 సంవత్సరాల కాలం. ఇవన్నీ కూడా ఆనాడు వాటన్నింటిలో పటాపంచ చేసి ఇలా ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగుతుంది ఇంద్ర రాజ్యంలో ఈ యొక్క ప్రభుత్వం. అంటే వాళ్ళకు భరించలేకపోతాం. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అవాస్తవాలను మాట్లాడుతున్నారు, ప్రచారం గోపిస్ ప్రచారం చేస్తారు తప్ప వాళ్ళ ఆశ లేదు. ఎందుకంటే మరి గొప్పగా పరిపాలన చేసి ఉంటే వాళ్ళకి అధికారం ఎందుకు పోతుండే? సరే దురదృష్టమో అదృష్టమో గడిచిన 2014 వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇంత జరిగినా కూడా వాస్తవంగా మరి వాళ్ళకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పొరపాటు చేసినటువంటి మర్యాద తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని అధికారం కూడా అప్పగించబడింది. దీంతో పాటుగా తదనంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని మాట్లాడినా 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సీటు రాదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం అనేది కళ, భూస్థాపితమైంది. ఇప్పుడే ఉన్నటువంటి వార్త, కేటీఆర్ కేసును హైకోర్టు కొట్టేసింది. అంటే టోటల్గా ఆ కేసునే స్క్వాష్ చేయాలనే విషయం పే చేస్తే హైకోర్టు కొట్టుబడి జరిగింది. ఎందుకు కోర్టు కోసం అవసరం వచ్చింది? వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, సో దాన్ని ఫేస్ చేయాలి. మనం తప్పు చేయనప్పుడు కోర్టుకి ఎందుకు పోవాలా? విచారణకు హాజరు కావాలి. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఇలాంటి ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ దీంతో పాటుగా హైదరాబాద్ లాగా జరగాల, రాష్ట్ర ఆదాయం పెంచాలా, పెరిగిన ఆదాయం అభివృద్ధి, పేదలకు అభివృద్ధితో పాటుగా పేదలు కూడా పంచిపెట్టాలంటే ఆలోచన, పేదవాళ్ళు కూడా ఇలా మహిళలు కూడా లక్ష్యాన్ని కానించాలని ఒక తపనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు చూసి మూసీ రివర్ గురించి కూడా, మూసీ నది గురించి గతంలో బీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ అని బోర్డు పెట్టి ఆనాడే అది 50 మీటర్లు అని చెప్పని ఆనాడే మార్కేసి దాని 4 కూడా ఇల్లు ఉంది యాక్చువల్ అసలు. అంటే ఈ రోజున దాన్ని గగ్గోలు పెడతాం. సో డెఫినెట్గా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలంటే నూతన పంతాలు ప్రపంచంతో పోటీ పడే రావాలి.
అందుకనే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ లివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో నూతనంగా కొత్త ఆలోచనతోటి ఈ కొత్త అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం. అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో అమరవీరుల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వాలు నెరవేరుతా ఉన్నాయి. ఆనాడు అవమానం పాలేదు, ఈనాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాము. సో దీనికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష 62 సంవత్సరాలు చూస్తాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.